తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ అఘోరీ వివాదంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం అఘోరీ శ్రీవర్షిని జంట వెళ్తుందని కొందరు పోస్టులు పెడుతున్నారు. మధ్యప్రదేశ్ లో వర్షిణిని పెళ్లి చేసుకుంది అఘోరీ. పెళ్లి తర్వాత మాట్లాడిన శ్రీవర్షిని తాము పిల్లలను కంటామని తెలిపింది. అయితే అఘోరీకి పిల్లలు సాధ్యమా అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు సరికొత్తగా ట్రోల్ చేస్తున్నారు. పిల్లల కోసం అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం అఘోరీ దంపతులు వెళ్తున్నారంటూ కొందరు సెటైర్లేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కి సంబంధించి ఈ రోజు తాజాగా కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దాంట్లో గతంలో ఏదైతే ఈ చిట్టి పికిల్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చనీయాంశమైన టాపిక్ దీని తీవ్ర వైరల్ అయ్యి ట్రెండింగ్ అయినటువంటి అంశం అది. ఆ అంశాన్ని జతపరుస్తూ ఇప్పుడు శ్రీవర్షిని అఘోరీ వివాహం చేసుకున్నారు. కానీ అఘోరీ దేనికి ఉపయోగపడ్డాడు, దేనికి పనిరానటువంటి వ్యక్తి కాబట్టి మీకు భవిష్యత్తులో పిల్లలు కావాలంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ పార్సల్ ని ఇంటికి తెచ్చుకొని తినండి, మీరు అనుకున్న విధంగా సక్సెస్ అవుతారంటూ కూడా ఆ అంశాన్ని ఈ అంశాన్ని జోడీ చేసి సోషల్ మీడియాలో వీళ్ళు వైరల్ చేస్తున్నటువంటి అంశం ఇప్పుడు తీవ్రంగా ఇది వైరల్ అవుతా ఉంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఏపీలో దుమారం రేగుతా ఉంది. ఇటు శ్రీవర్షిని అఘోరీకి సంబంధించినటువంటి అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అఘోరీకి ఇప్పటికే సర్జరీ చేసుకొని తను ఏ పనికి రాకుండా ఉపయోగం లేకుండా ఉన్నటువంటి తనకు ఒకవేళ మీరు అనుకున్న విధంగా పిల్లలు కావాలన్నా, మీకు గర్భం రావాలన్నా, శ్రీవర్షినికి పిల్లలు అంటే ఇష్టం కాబట్టి పిల్లలు కావాలన్నా ఇమ్మీడియట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ని కాంటాక్ట్ అయ్యి ఆ పచ్చళ్ళు తింటే మీరు అనుకున్న విధంగా ఆ గర్భం రావచ్చు అంటూ కూడా కొన్ని సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ఈ మెసేజ్లను తీవ్ర వైరల్ చేస్తూ అఘోరీ నాగసాధు అలేఖ్య చిట్టి పికిల్స్ ఫోటోలు, ఇటు శ్రీవర్షినికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా పెట్టి దాన్ని మీమ్స్ లాగా తయారు చేసి సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేసి ట్రెండ్ చేసి దానిపైన నెగటివ్ కామెంట్స్ కొనసాగిస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం పెద్ద టాపిక్ గా మారింది, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అఘోరీ పెళ్లి చేసుకోబోతా ఉందని ఒకటి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటి, తర్వాత హనీమూన్ అంటూ ఒకసారి, ఆ తర్వాత పిల్లలంటూ ఒకసారి రకరకాలుగా నెటిజన్స్ వారి ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అభిప్రాయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తూ వాళ్ళు కూడా ఫేమ్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీవర్షిని అన్న విధంగా తమకు పిల్లలు కావాలంటే గతంలో ఒక డైలాగ్ ని ఉపయోగించి అలేఖ్య చిట్టి పికిల్స్ ని కాంటాక్ట్ అయ్యి ఆ పికిల్స్ తింటే మీకు గర్భం వస్తుంది అంటూ కూడా ఒక ఫన్నీగా పెట్టినటువంటి మెసేజ్ ని సీరియస్ గా తీసుకొని నెటిజన్స్ ఇప్పుడు లేడీ అఘోరీ, శ్రీవర్షిని, ఇటు చిట్టి పికిల్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ముడిపెట్టి దాన్ని జోడీ చేసి సోషల్ మీడియాలో దీన్ని ట్రెండింగ్ గా కొనసాగిస్తా ఉన్నాం. రైట్, థాంక్యూ.